ఉన్నటువంటి ఈ కష్టాన్ని తీర్చుకోవడానికి వాళ్ళ ముందు మన విషయాలన్నీ షేర్ చేసుకోవడం వలన, వాళ్ళకు మన బలాలు బలహీనతలు తెలుసుకోవడం వలన, బలాలు అనే వాటిని తొక్కేయడం కానీ, బలహీనతలు అనే వాటిని ఉపయోగించుకొని వాళ్ళ పనులు మన చేత చేపించుకోవడం కానీ జరుగుతుంది. అలాంటివన్నీ కూడా పక్కన వాళ్ళ చేతుల్లో ఇరుక్కపోవడం వల్ల ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఈ విధంగా అయ్యింది అనే విధంగా ఆలోచించేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ నేను చెప్పినటువంటి పాయింట్ అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. ఏదైనా ఒక విషయాన్ని, ఒక బాధను షేర్ చేసుకున్నప్పుడు ఎవరికి చెప్తూ ఉన్నాము అనేది ఒక సెకండ్ ఆలోచించేయండి. ఏదో తాత్కాలికంగా ఈ బాధ తీరిపోతుంది కదా, ఈ సెకండ్కి చెప్పేసి దించేసుకుందాం అనుకోవద్దు. ఇప్పుడు మనం చిన్న గ్లాస్ బరువు దించుకుంటే తర్వాత పెద్ద బిందె ఎత్తుకున్నంత కష్టాన్ని మొయ్యలేక కొద్దిమంది ఆ రూట్ని అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దానికి అంతం లేదు. పక్కన వాళ్ళు మన బలహీనతలను సద్వినియోగం చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నప్పుడు, దాని నుంచి బయటపడేటటువంటి మార్గం లేనప్పుడు అలాంటి సూసైడల్ థాట్స్ అనేది కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే దానిపై ఇంకొకరికి చెప్పుకోలేరు కదా. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక ప్రాబ్లం షేర్ చేసుకుంటూ ఉన్నారు అంటే అది ఎలాంటి వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉన్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. నోట్ అని చెప్పుకుంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పొచ్చు. ఏ ప్రాబ్లంకైనా కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ హీలింగ్ ఉంటుంది. కొద్ది రోజులు కొంచెం దానికి టైం ఇచ్చాము అంటే మన మైండ్, మనకు పెద్ద వరం ఏంటి అంటే ఆ ఉన్నటువంటి సమస్య గంటకు మనకు దాని మీద ఉండేటటువంటి ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతూ వస్తుంది. మరి అలాంటప్పుడు కొద్దిసేపు మనకు నచ్చినటువంటి వ్యాపకంలో గన కొద్దిసేపు మనల్ని మనం డైవర్ట్ చేసుకోగలిగినట్టయితే, అంటే ఏ ప్రాబ్లం అయినా మనం చనిపోయే వరకు ఉండేటటువంటి అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. మనము లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా పెద్ద లైఫ్ స్పాన్. అది దాంట్లో రోజుల్లో కొన్ని మర్చిపోతాం, నెలల్లో కొన్ని మర్చిపోతాం, సంవత్సరాల్లో కొన్ని మర్చిపోతాం. అంటే బాధ నుంచి బయటపడతాం. కాబట్టి ఏదైనా ఎవరితోనైనా షేర్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పండి. మనకున్న ప్రాబ్లం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. లేదు మనం ఉన్నది ఉన్నట్టు చెప్పేసేయాలా, అరిచేసేయాలా, దించేసుకోవాలా అంటే ఇంత ప్రాబ్లం చేసేసి మనం ఫ్యూచర్లో దాన్ని ఒక బహుమానంగా పక్కన వాళ్ళ దగ్గర నుంచి అందుకోవాల్సింది వస్తుంది. దానికి వెల కట్టవలసినటువంటిది ఏంటో అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పాయింట్.